విద్యార్థులందరికైతే కేంద్ర ప్రభుత్వం ఆపార్ కార్డ్ అనేది తీసుకురావడం అయితే జరిగింది. ఈ ఆపార్ కార్డు ప్రభుత్వ స్కూల్లో చదివే వాళ్ళైనా సరే, ప్రైవేట్ స్కూల్లో చదివే వాళ్ళకైనా సరే ఈ ఆపార్ కార్డ్ అయితే చేస్తున్నారు. ఈ ఆపార్ కార్డ్ చేసేటప్పుడు వాళ్ళ స్కూల్లో చదివిన డీటెయిల్స్ ఉంటాయి కదా, బోనోఫైడ్, అదేవిధంగా ఆధార్ కార్డులో డేట్ మ్యాచ్ కాక చాలామంది అయితే ఇబ్బంది పడుతున్నారు. దానికోసం అయితే ఆధార్ కార్డులో పేరు కానీ డేట్ ఆఫ్ బర్త్ అయితే చేంజ్ చేసుకోమంటున్నారు. ఈ ఆపార్ కార్డు ఏ విధంగా ఉపయోగపడుతుంది, అదేవిధంగా ఈ బర్త్ సర్టిఫికేట్ ఏ విధంగా అప్లై చేయాలి, ఈ వీడియో చూసి పూర్తి వివరాలు తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా సరే వీడియోని లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. అయితే ప్రతి స్టూడెంట్కైనా సరే, ఎవరికైనా సరే ఆధార్ కార్డులో పేరు కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ తప్పుగా ఉన్నట్లయితే ఆధార్ సెంటర్కి అయితే వెళ్ళాలి. ఆధార్ సెంటర్లో వాళ్ళు మాత్రం బర్త్ సర్టిఫికేటు లేదంటే 10th మెమో తీసుకొని రమ్మని అయితే చెప్పడం అయితే జరుగుతుంది. వీళ్ళు స్కూలు చదివే పిల్లలకి 10th మెమో ఎలాగో ఉండదు, ఎందుకంటే వాళ్ళు 10th క్లాస్ కంప్లీట్ కాలేదు కాబట్టి 5th, 6th, 7th చదివే వాళ్ళకి కూడా వాళ్ళ స్కూల్లో రిజిస్ట్రేషన్ చేసినప్పుడు పేరు ఒకలాగా, ఆధార్ కార్డులో ఇంకొకలాగా ఉండి ఈ ఆపార్ కార్డు చేసే టైంలో రిజిస్ట్రేషన్ అయితే కావడం అయితే లేదు. ఒకసారి గనక ఆపార్ కార్డు రిజిస్ట్రేషన్ అయితే ఆపార్ కార్డు ఎడిట్ ఆప్షన్ అయితే లేదు, అది ఎప్పుడు కూడా ఒకేలాగా ఉంటుంది. అందుకే ప్రతి స్కూల్ వాళ్ళు ఆధార్ కార్డులో డీటెయిల్స్ అయితే చేంజ్ చేసుకోమని అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఆధార్ కార్డులో డీటెయిల్స్ చేంజ్ చేయాలంటే బోనోఫైడ్ అయితే యాక్సెప్ట్ చేయడం లేదు. బర్త్ సర్టిఫికేట్ తీసుకుని రండి, లేదంటే 10th మెమో ఉంటేనే చేంజ్ చేస్తాము అని వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. పిల్లల తల్లిదండ్రులకైతే ఈ విధంగా చాలా ఇబ్బంది అయితే అవుతుంది. ఎందుకనంటే బర్త్ సర్టిఫికేట్ లేటెస్ట్గా ఒక 4-5 ఇయర్స్ నుంచి ఎవరు డెలివరీ అయినా ఇప్పుడు మాత్రం ఫాస్ట్గా తీసుకుంటున్నారు బర్త్ సర్టిఫికేట్. ఎవరైనా సరే 10 సంవత్సరాల క్రితం, 15 సంవత్సరాల క్రితం పిల్లలకి అప్పుడు పేరెంట్స్ ఎవరు కూడా సరిగ్గా తీసుకోలేదు. తీసుకొని వాళ్ళకు ఇప్పుడు చాలా ఇబ్బంది అయితే అవుతుంది. వాళ్ళ స్కూల్ రికార్డ్స్లో పేరు ఒకలాగా, అదేవిధంగా ఆధార్ కార్డులో ఇంకొకలాగా పేరు, డేట్ ఆఫ్ బర్త్లు మిస్ మ్యాచ్ కావడం వల్ల కూడా ఈ ఆపార్ కార్డ్ అనేది ఓకే కావడం అయితే లేదు. అయితే స్కూల్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీ ఆధార్ కార్డులో డీటెయిల్స్ స్కూల్ బోనోఫైడ్లో ఏ విధంగా ఉందో అదే విధంగా తీసుకొని రమ్మని చెప్పడం అయితే జరుగుతుంది. ఈ లేట్ బర్త్ సర్టిఫికేట్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి అని అంటే, మీరు మీ సెక్రటరీ దగ్గర నాన్ అవైలబిలిటీ బర్త్ సర్టిఫికేట్ అని ఒక ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ పైన మీ సెక్రటరీతోని సైన్ అయితే చేయించి స్టాంప్ వేయించుకోవాలి. జనన ధృవపత్రము వాంగ్మూలం అని ఒక ఫామ్ ఉంటుంది. ఆ ఫాము 2 గవర్నమెంట్ టీచర్లతోనైతే మీరు సైన్ చేయించుకోవాలి. ఆ పేపర్ పైన స్టాంప్ వేయించి వాళ్ళ ఐడి కార్డు, వాళ్ళు ఏం జాబ్ చేస్తున్నారో వాళ్ళ ఐడి కార్డు కూడా దానికైతే అటాచ్ చేయాలి. అదేవిధంగా నోటరీ చేపియాలి. నోటరీ చేపించిన తర్వాత మీరు మీ సేవకి వెళ్ళి మీ సేవలో ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేయాలి. మీరు అప్లై చేసిన తర్వాత మీకు 1 మంత్ లోపు ఈ బర్త్ సర్టిఫికేట్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఆ బర్త్ సర్టిఫికేట్ కనుక వచ్చినట్లయితే ఆ బర్త్ సర్టిఫికేట్ తీసుకొని మీరు ఆధార్ సెంటర్కి అయితే వెళ్ళాలి. ఆధార్ సెంటర్కి వెళ్ళిన తర్వాత అప్పుడు బర్త్ సర్టిఫికేట్లో డేట్ ఆఫ్ బర్త్ కానీ పేరు కానీ ఏ విధంగా ఉన్నాయో ఆధార్ కార్డులో సేమ్ అదే విధంగా అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. అప్డేట్ చేసిన 2-3 డేస్లో మీకు ఆన్లైన్లో రావడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా లేట్ బర్త్ రిజిస్ట్రేషన్ ఈ విధంగా చేసుకోవాలి. స్టూడెంట్ హిస్టరీ మొత్తం ఒకే నెంబర్, ఆపార్ నెంబర్తోనే ఉంటుంది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థల్లో కేజీ నుంచి పీజీ వరకు చదువుతున్న విద్యార్థులకు ఇకపై ఆధార్ తరహాలో ఆపార్ కార్డు కూడా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకురావడం అయితే జరిగింది. 1 నేషన్ 1 ఐడి పేరుతో 17 అంకెలుండే ఈ కార్డునైతే జారీ చేయడం అయితే జరుగుతుంది. ఇది ప్రతి స్టేట్లో స్టార్ట్ కావడం అయితే జరిగింది. ఈ ఆపార్ ఐడిలో ఒకసారి గనక మీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే ఫ్యూచర్లో ఎప్పుడు కూడా ఎడిట్ చేసే అవకాశం అయితే ఉండదు. అందుకోసమని మీ ఆధార్ కార్డులో ఎటువంటి డీటెయిల్స్ రాంగ్గా ఉన్నా ఓకే అయితే చేపించుకోండి. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే ఈ వీడియోని లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.